చెప్పండి రాజేందర్. నమస్తే. ఆఫీస్ దగ్గర ఉన్నా. చెప్పలేదు, ఇందాక చేసిండు. అది ఎక్కడో ఏందో చెప్పమని చెప్పిన, ఇక నేను మర్చిపోయినా. ఇందాకే ఫోన్ చేసిండు, ఒక అర్ధ గంటనా గంట అవుతుంది. ఎవరి చేనులో కాలువ చేసి, ఎవరి చేనులో చేసారు? అంటే ఇంతకుముందు కాలువ ఉండే చూడు అదే? చేనులో పెట్టిర్రా? దేనితోటి చేసారు కాలువ? చేసి ఇప్పుడు ఉన్నారా, వెళ్ళిపోయారా వాళ్ళు? అంటే ఇప్పుడు ఎవ్వనికి ఎవడు చేస్తాడు ఈ లంజా కొడుకులు. ఆ, అది నేను అదే తప్పు ఉంటే నీవు ఆపిచ్చేసాయి. నీవు భూమి చేస్తున్నావు, నీవు చెప్పి ఆపిచ్చేసాయి. నేను ఇంకా చెప్పిన ఆయనకి. ఆ, నేను ఇంతకుముందు కాలువ ఉన్నది కదా, దాని ప్రకారము ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే చెయ్యు, ఖరాబ్ ఉంటే మాత్రం కూడిపిచ్చేస్తా అని చెప్పిన. నేను మళ్ళీ చేస్తా అని చెప్పిన. ఫోటోలు దూరంకి వెళ్ళి పెట్టు, దూరంకి వెళ్ళి దిగి, మంచిగా దిగి ఫోటోలు వీడియోలు పెట్టు. చూస్తా ఇప్పుడే. ఉమ్. ఇక నేను ఒక్కటి, రాజేందర్, నేను నీకు ఫోన్ చేయాలంటే ఇక్కడ కూసోము ఒకటి. నీకు కూడా ఇదే అలసైంది. నేను చెప్తాను, నీకు కూడా ఇదే అలసైంది. నీకు 2 సంవత్సరాలు అవుతుంది. నేను మంచిగా చెప్తున్నా, నీకు అర్థమవుతలేదు. పేమెంట్ ఇవ్వమని చెప్తే నీకు 26 తారీఖు ఇస్తా, 27 తారీఖు ఇస్తా, 2 రోజులు 3 రోజులు 4 రోజులు అనుకుంటే నీకు కూడా చాలా అలసవుతుంది. నేను చెప్తున్నా, నీకు చాలా అలసవుతుంది. నువ్వు చెప్తున్నావు, మాట చెప్తున్నావు. నేను వాళ్ళకు కూడా గుద్ద వలిసి చేస్తున్నారు ఇవన్నీ. గుద్ద వలుగుతుంది. ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు కాబట్టి నువ్వు చెప్పు. లేదంటే మా మామకు రమ్మను, వానికి నరేష్ కన్నా రమ్మను. లేకపోతే వాళ్ళ వలుగుతుంది, గుద్ద వలుగుతుంది. నేను కాకయ్యనా, తమ్ముడా, అన్ననా చూడ, నేను మాటలతోటి మంచిగా చెప్తున్నా. ఇవైనా ఏడకాలు ఉంటే ఏడ తీసిండు మరి ఇప్పుడైనా? ఏడవరం ఉందంట, ఏడవ ఇడిచి పెట్టిరంట ఫెన్షన్కి. ఎవరికి ఇడిచిపెట్టిరు, ఎవరిని కాడికి ఇడిచిపెట్టిరు? మాట్లాడిన ఆయన మాట్లాడక ముందు ఎట్లా తీస్తాడు కాలువ? గూడిపోయమని, ఇప్పుడే గూడిపోయమని. మర్యాద మంచిగా ఉండదని చెప్పు, అది చెప్తున్నాను చెప్పు. ఎవరి గదే నాడా చెప్పిండా? కాలువ ఖరాబ్ ఉంటే మాత్రం గుడిపిచ్చేస్తా అని చెప్పిన. ఇప్పుడు ఖరాబ్ ఉంటే ఇప్పుడే గుడిపిచ్చేసేయాలి. ఏమైంది అది? ఇప్పుడు ఉరం మీద నీ ఉరం ఉరం ఏడి ఇడిచిపెట్టిరు? ఎవరు చెప్పిరు ఉరం ఇడిచిపెట్టిరని నీకు? నీకు ఎవరు చెప్పిరు ఉరం ఇడిచిపెట్టిరని? నువ్వు ఉరం ఇడిచిపెట్టిరని ఎవరు చెప్పిరు నీకు? ఆ? అంటే నువ్వు కొలుసుకు మరి మాట్లాడేది లేదా నువ్వు మాట్లాడేది లేదా? డైరెక్ట్ తీసుకొచ్చా నువ్వు కాలువ తీపిస్తావా? ఆ? అంటే అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతారా ఏంది? నా కాదు నాయన, అవు మరి రమ్మని రమ్మని చెప్పేది ఉండే నువ్వు. రమ్మని చెప్పేది ఉండే నాయన. నువ్వు మీరు గొడవలు చేద్దాం అనుకుంటారా ఏంది ప్రతిదాని కూకుంటా పోతే? ఆ? అది ఎట్లా తీస్తావు నువ్వు కాలువ, నువ్వు ఈ భూమిలా? నువ్వు ఎట్లా తీస్తావు చెప్పు? అది గూడిపి అవన్నీ అవన్నీ కాదు. నువ్వు గూడిపిచ్చేసే, అది గూడిపిచ్చేసే. ఇవన్నీ ఉంటే తర్వాత మాట్లాడుతూ వస్తుంది. నీ భూమిలో తీపిచ్చుకో కాలువ. నీకున్న భూమిలో కాలువ తీపిచ్చుకో. దీంట్లో కాలువ తీపి ఇప్పుడు ఎట్లా తీపిచ్చినావో అట్లా గూడిపిచ్చేసే. లేకపోతే మంచిగా ఉండదు ఆయన. అది మంచిగా ఉండాలి, నువ్వు ఖరాబ్ చేసుకోకు. ఆ. ఇంతకుముందు కూడా మస్తు చేసారు, మస్తు ఓపిక పట్టుకుంటూ వస్తున్నా. వచ్చినాక కాదు, అది ఫస్ట్ కాలువ గూడిపిచ్చేసేయి. ఫస్ట్ కాలువ గూడిపిచ్చేసే అది. కాలువ గూడిపిచ్చేయమంటున్నా, కూడిపిచ్చేసే. లేకపోతే అది పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేయి, ఇట్లా చేస్తారని చెప్పి. రాజేందర్, కంప్లైంట్ ఇచ్చేసేయి.
ఎవరికి నాకా? ఇవ్వందని తీసి ఉండు. ఆ? దీంట్లో చెట్ల తీస్తాడు. చెప్తే అయిపోయానా? గూడ్ పేయమను, కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసాయి. రాజేందర్, ఆ ఎవరైతే జేసీబీ ఉందో వాని మీద కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పు. నువ్వు కంప్లైంట్ ఇచ్చేసాయి. నేను హైదరాబాద్కి వెళ్ళి సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేపిస్తా, గుద్ద వలిగిపిస్తా. నేను అవసరమైతే చెప్తున్నా నేను. ఏం ఉత్త కూర్చుంటలే ఈడ. చూస్తాను, నువ్వు వాళ్ళకి చెప్పి నేను చేస్తాను మళ్ళీ చూసి.